దీన్ని ఒక మామూలు వర్షంగానో వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపెన్సేషన్ ఇస్తారు, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఆ ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధపడింది. మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అవతల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకి రుణమాఫీ చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది. దాదాపు 40,000 రైతు కుటుంబాలను రుణ విముక్తుల్ని చేయడానికి సాహసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే. మళ్ళీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినట్టుగానే అవతల తెలుగు ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రుణమాఫీ చేయ తలపెట్టారు. అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు. మరి కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పుడు మన రైతుల్ని మీరు ఆదుకోవడంలో తప్పేముంది? మీ మేనిఫెస్టోలో లేకపోయి ఉండొచ్చు రుణమాఫీ, కానీ మన రైతుల పరిస్థితి ఏమిటో ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే మన రైతులు చితికిపోయి ఉన్నారు. అప్పు లేని వాడు లప్పు లేని రైతు లేనే లేడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఏ రైతును అడిగినా లక్షలలో అప్పుంది. రైతు పర్ క్యాపిటా డెట్ ఆంధ్ర రాష్ట్రంలో దేశం అన్నిట్లో అందరికంటే ఎక్కువ ఉంది. దాదాపు ప్రతి రైతుకి 2,50,000 రూపాయలు అప్పుంది. మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా? ఏ ప్రభుత్వం అయితే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 ఎంపీలను, కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు 4, మొత్తం 25 మంది బీజేపీకే మద్దతు. అంటే 25 ఎంపీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది అధికారంలో ఉండడానికి. కానీ ఒక్కసారి కూడా ఒక్క మేలు కూడా గత 10 సంవత్సరాలలో చేసింది లేదు. ఇదే పరిస్థితే కేంద్రంలో ప్రభుత్వంలో ఉండడానికి మన ఎంపీలను వాడుకోవడం తప్ప మనకు ఒక్క మేలు కూడా చేసింది లేదు బీజేపీ. మరి అలాంటి వాళ్ళతో కూటమి కట్టారు చంద్రబాబు గారు. సరే, కడితే కట్టారు, అది మీ ఇష్టం. కానీ మన రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వాళ్ళతో మాట్లాడతారో, బుజ్జకిస్తారో, ఒప్పిస్తారో, కొట్లాడతారో, ఏది చేసైనా సరే మన రైతులకు కూడా రుణమాఫీ చేసేటట్టు చంద్రబాబు గారు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. మరి కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది. షరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు. ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు. మనమేమో గుండెలు బాదుకుంటున్నాం. షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది. గత 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం ఏమైనా తేడా
ఉంటుందా, మార్పు ఉంటుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది. మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు, ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేసాము, డబ్బులు లేవు, ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట. అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి? ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని కథ ఏమిటి? రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు గారు చెప్పిన మాట 50,000 కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని. అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం 1,00,000 కోట్ల రూపాయలైనా అవుతుంది. మరి ఆ లెక్కన మా రాజధాని ఎప్పుడు అవుతుందో, బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైజాగ్ స్టీల్కు సంబంధించి